హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో పాతకాలం పచ్చడనమాట. ఈ పచ్చడైతే మా ముసలిది చేసేది. మా నానమ్మ. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. వాతావరణం అయితే అసలు చల్లగుంది కదా! వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పచ్చడేసుకొని, నెయ్యేసుకొని తింటే అసలు మామూలుగుండదు. జలుబు చేస్తే మాత్రం అసలేం తినబుద్ధి గాదు గదా! ఇట్లా పచ్చడి చేసుకొని తింటే జలుబు, గిలుబు పరారైపోవాలంతే. ఈ వీడియో మీకు నచ్చితే మా ముసలిదాని కోసమైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ పచ్చడిని మనం పచ్చి పచ్చడనమాట. పచ్చిమిర్చిలో గూడా కొంచెమే ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. వంకాయలు కూడా అంతే. బీరకాయలు ఉడకబెట్టుకొని, టమాటా కూడా ఉడకబెట్టుకొని, దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసి, ఒక 2 ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని పక్కన బెట్టుకుందాం. ఆయిల్ ఎక్కువేసి ఫ్రై చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవచ్చు ఈ వెజిటబుల్స్ అన్నీ. కానీ నేను అచ్చం మా ముసలిది చేసినట్టే ఒక చుక్క ఆయిలేసి మాత్రమే ఫ్రై చేసినా. ఈ పచ్చడైతే మనం రోట్లో చేద్దాం. ఏ పచ్చడైనా సరే రోటిలో చేస్తేనే టేస్ట్ బావుంటుంది. రోలైతే శుభ్రంగా కడుక్కొని, మనం ముందు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చిమిర్చి అయితే తేజ కాయలనమాట. అసలు మంట మామూలుగా లేదు. 2, 3 కాయలేస్తేనే కూరకి సరిపోతది. నేనైతే ఈ పచ్చడిలో ఎక్కువే ఏసా. ఉప్పేసి, పచ్చిమిర్చి మెత్తగా నలిగిన తర్వాత, మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేద్దాం. ఈ వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా నూరేయొద్దు. వంకాయ ముక్కలు కూడా బాగా నలిగిపోయిన తర్వాత, ఇప్పుడైతే మనం ఉడికించుకున్న బీరకాయ ముక్కలు వేద్దాం. బీరకాయ ముక్కలు కూడా ఎక్కువ నలగొద్దు. పచ్చడిలో ముక్కలు ముక్కలు తగులుతుంటేనే బావుంటుంది. ఈ బీరకాయ ముక్కలు కూడా చక్కగా నలిగిపోయిన తర్వాత, మనం గుజ్జులా ఉడకబెట్టుకున్న టమాటా వేయాలి. ఈ టమాటాలో మాత్రం నేను చింతపండేసి ఉడకబెట్టా పులుపు కోసం. ఈ పచ్చడి మాత్రం మెత్తగా నూరేయొద్దు. తొక్కలు తొక్కలుగా ముక్కలన్నీ తగులుతుంటేనే టేస్ట్ బావుంటుంది. ఇవి నలిగిన తర్వాత ఎల్లిపాయలు వేసి దంచుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర పచ్చివే వేయాలి. ఇవి వేసి పచ్చడి కలిసేలాగా నూరిన తరువాత, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేద్దాం. ఏ పచ్చడిలో అయినా ఉల్లిగడ్డ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెలు. నాకైతే చాలా చాలా ఇష్టం పచ్చడిలో ఉల్లిగడ్డలంటే. వేసిన ఉల్లిగడ్డలు కూడా మెత్తగా నలగొద్దు. ముక్కలు ముక్కలుగా ఉంటేనే బావుంటుంది. ఇదంతా పచ్చడి కలిసిపోయిన తర్వాత, మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి, పచ్చడి మాత్రం కలిపినట్టే ఉండాలి కానీ నూరొద్దు. దోసకాయ ముక్కలు కూడా నలిగిపోవద్దు. ఎక్కువ నలగనివ్వకుండా పచ్చడంతా ప్రిపేర్ చేసేసి, పక్కకి ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా అన్ని కూరగాయలతో పచ్చడి చేసుకొని, ఏ పచ్చడి చేసినా సరే మన ఆనవాయితీ ఉంటది కదా! చక్కగా ఈ పచ్చడంతా పక్కకి తీసేసి, వేడి వేడి అన్నం రోట్లో ఏసి కలిపి తింటే ఉంటదసలు. చూస్తుంటే మళ్ళీ ఆకలేస్తుంది నాకైతే. అసలు మంట మాత్రం అదిరిపోతుందనమాట. తేజకాయలు కదా మనం ఏసింది. బాగా స్పైసీగుంది. ఇప్పుడైతే మా ఊర్లో నాట్లేస్తున్నారు. వర్షాలు పడుతున్నాయి. ఈ పచ్చడి చేసుకొని మంచిగా నాటుకు గట్టుకెళ్ళి దుగాల మీద కూర్చొని తింటే అస్సలు మామూలుగుండదు. మాలాంటి పల్లెటూరి వాళ్ళు మాత్రమే ఫీలయితారు ఇట్లాంటివన్నీ. ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పచ్చడైతే మా ముసలిది చేసే పచ్చడి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.